ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, మచిలీపట్నం జిల్లా, బందర్ జిల్లా, పల్నాడు జిల్లా, ఇవి కదా రాస్తుంది. అవి తీసేస్తావా అమరావతి వస్తే? ఇప్పుడు హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లా అని రాయడు కదా, హైదరాబాద్ జిల్లా అనే రాస్తాడు కదా. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ అనే రాస్తాడు కదా. బెంగళూరు అంటే మైసూర్ జిల్లా అని రాస్తాడా? రాయడు కదా. మరి అమరావతి ఒక నగరం ఉంటే అది వచ్చేది కదా, అమరావతి జిల్లా అవుతుంది కదా. లేదా అమరావతి ఇప్పుడు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పార్ట్లన్నీ కలిపిన అమరావతిని ఒక జిల్లాగానన్నా ప్రకటించాలి, లేదా అమరావతి నగరంగాని ప్రకటించి ఈ జిల్లాల్లోతో దీనికి సంబంధం లేకుండా చేయాలి కదా. చేస్తున్నారా? ఏమి చేయకుండా ఏం చేస్తున్నట్టు? ఏదో చేస్తున్నామని నాటు రాష్ట్ర విభజన దగ్గర నుంచి, హోదా తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఈ రాష్ట్రానికి ఏదో పీకేసామని చెప్పి ప్రతిదీ మోసం. కానీ మా నాయకుడు గొప్పోడు, మా నాయకుడు ఉంటే గనక రాష్ట్రం మీద అయిపోతుందని చప్పట్లు కొట్టుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రజలు మరొకసారి మోసపోతున్నారు అంతే. సార్, ఒకటి ఇక్కడ అమరావతి నోటిఫై చట్టబద్ధత ఇవన్నీ పక్కన పెడితే అసలు అమరావతి ద్వారా రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా, లేదంటే అమరావతి ద్వారా ఖర్చులు పెంచేసి అప్పులు పాలైపోతుంది రాష్ట్రం అంటే ఒక లెక్క చెప్పుకొచ్చారు జగన్. ఒకసారి కరెంటు, డ్రైనేజ్ అంటే సివరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారి స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్ గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్ గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు.